ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఏదైతే ఊరేగింపులో డాన్స్ అంటే నృత్యాలు చేస్తున్నటువంటి వాళ్ళు సెంటర్ ఆఫ్ ది యాక్షన్ అందరి కళ్ళు ఆ పాప మీద తిప్పుకుంది. వేసేవాళ్ళు మాకు సొక్కొచ్చింది కానీ అసలు ఆమెకైతే అలసట లేదు, కొత్త స్టెప్పులు నేర్పిస్తుంది. హాయ్ హాయ్. యువర్ గుడ్ నేమ్? ఎస్ ఎస్. ఎక్కడి నుంచి వచ్చా? చెల్లపల్లి నుంచి. ఎక్కడ నేర్చుకుని ఇంత బాగా డాన్స్ చేస్తున్నావు? ఎక్కడ నేర్చుకున్నావు? మా అక్క నేర్పించింది. ఏం పేరు మీ అక్క పేరు? అభిన్య. అపిన్య. ఓకే, మీ మమ్మీ డాడీ పేరేంటి? లావణ్య తిప్పతి. లావణ్య తిపాటి. ఓకే, డాడీ పేరు? తిప్పతి. అమ్మ పేరు? లావణ్య. ఓకే, అంటే నీకెవరు అంటే ఫస్ట్ నుంచి అక్కనే నేర్పిందా డాన్స్? ఎవరంటే ఇష్టం ఇక్కడ డాన్స్ వేసేవాళ్ళు? పోతరాజు వాళ్ళ బోనంలో ఎవరంటే ఇష్టం? పోతరాజ్. పోతరాజు డాన్స్ ఇష్టం. వేసావా ఎప్పుడైనా పోతరాజుతో? ఓకే, ఇప్పుడు నేర్చుకుంటావా డాన్స్? ఏమవుతావు ఫ్యూచర్లో? డాన్స్ సింగిల్ అండ్ డాన్స్. సింగిల్ డాన్సర్ అయిపోతుందంట రాబోయే తరానికి. అదిరిపోయే డాన్సరు, మామూలుగా వేయట్లేదు అసలు. అంటే నీకు కాళ్ళు నొప్పి వస్తలేవారా? నో కమింగ్. కాలు నొప్పి. కాళ్ళు నొప్పి రాదు నీకు అంటే మరి ఇట్లా చిన్ని కాళ్ళు కదా నీ ఎగిరి నొప్పి వస్తాయి కదా. అంటే ఎంజాయ్ చేస్తావు డాన్స్ వేసేటప్పుడు? ఓకే, నీ ఫ్రెండ్స్తో వేస్తావా ఇంటి దగ్గర? వేస్తా. బతుకమ్మ కాడావా ఎప్పుడైనా? ఓకే, నాకోసం ఒక స్టెప్ ఇక్కడ. ఏయ్ అమ్మా చూసారా? అసలు ఆగుతలేదు, అసలు ఏమన్నా వేస్తుంది నాకు. అసలు బీట్ లేకుండానే వేస్తుంది. అసలు ఎక్కడ నేర్చుకున్నావు ఇదంతా? గట్టిగా ఇంకో స్టెప్. వావ్, చూసారా అసలు ఎట్లా వేస్తుందో? ఓరు నాయనో, పెద్దలు కూడా వేయలేరు ఈ డాన్స్. మాకే నాకు పోతరాజుతో సమానంగా. ఓ అక్క, ఎక్కడ నేర్చుకున్నావు అక్క ఈ డాన్సు? అమ్మో, మళ్ళీ చూడండి ఒకసారి ఎట్లా వేస్తుందో. అసలు ఆమె మామూలుగా వేస్తలేదు. అంటే డాన్స్ వేసే వాళ్ళకి కాళ్ళు నొప్పులు వస్తాయి కానీ ఆమెకైతే రావట్లా. అవి చూడండి ఎట్లా వేస్తుందో, పోతరాజుతో సమానంగా అసలు తగ్గకుండా ఆమె వేస్తుంది. ఇక్కడ అసలు నిజం చెప్పాలంటే బీట్ లేదు. అయినా కానీ ఆ పాప ఎట్లా వేస్తుందో చూడొచ్చు మనం. ఎక్కడ నేర్చుకున్నాం అంటే వాళ్ళ అక్క దగ్గర అంట. వాళ్ళ నాన్నగారు పక్కనే ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎట్లా పాప ఇంత మంచి డాన్స్ ఎట్లా చేస్తుంది? మీరు నేర్పించారా? మేము ఏం నేర్పేదండి, ఆటోమేటిక్గా టీవీలో చూసి నేర్చుకుంటుంది పాప. పెద్దవాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, పోతరాజులతో సమానంగా వేస్తుంది. అందరితో వేస్తుంది ఆమె డాన్స్, ఆటోమేటిక్గా వస్తుందండి ఆమెకి. జీన్స్ లో ఉన్నట్టుంది. ఆ జీన్స్ లోనే ఉందండి, ఆటోమేటిక్గా డాన్స్. అంటే పాట వినబడితే కాళ్ళు ఆగాయండి ఆమె. స్టెప్ వినపడితే ఆగవు కొంతమందికి, అందులో ఈమె ఫస్ట్. ఫ్యూచర్ లో డాన్సర్ అవుతా అంటుంది, మరి ఎట్లా? స్కూల్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేసింది, చాలా మంది మెచ్చుకున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ మీ పాపే ఉంది. ఎట్లా అనిపించింది ఆ ఫీల్, అందరూ వచ్చి మెచ్చుకుంటుంటే? నాకు ప్రౌడ్ గా ఉందండి. మీ పాప ఫ్యూచర్ లో డాన్సర్ అవుతుందంట, మరి మీకు ఓకేనా? ఓకే అండి, ఆమె చేస్తా అంటే దేనికైనా రెడీ అండి. అట్లా ఏది చేస్తా అంటే దానికి రెడీ అండి. అంటే ప్రతి తల్లిదండ్రులు మీలాగా ఉండాలి, పిల్లలకు నచ్చింది చేస్తా అంటే వాళ్ళ ఇష్టానికి వదిలేను. నేను బయట నుంచి వచ్చిన సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, పాప డాన్స్ చేస్తా అంటే లోపలికి పంపించలే వాళ్ళు. అంటే ఆ పాపకి ఇష్టం డాన్స్. మా దగ్గర తీసుకొచ్చారు, మాకు అబ్బాయి చెప్పారు, మేము డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తే మాకే చుక్కలు చూపించింది ఆమె, మామూలుగా కాదు అసలు. ఇంకా మీరు ఇప్పుడు ఆ పాట ఏదన్నా డాన్స్ పెట్టండి మళ్ళీ చేస్తుంది ఆమె, కాళ్ళలాగా. ఇక అంతే, పాట వినబడితే కాళ్ళలాగా. గ్రేట్ అండి నిజంగా. అంటే చిన్నపిల్లలు వేయడం వాళ్ళ ఇష్టం, ఎంత ఇష్టమో తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయడం కూడా ఇష్టం. అగ్గో ఆంటీ అంటుంది. అక్క చెప్పక్క. నేను స్టేజ్ పైన డాన్స్ చేసావా? ఎప్పుడు చేసావు? అప్పుడు మా స్కూల్లో నేను చేసిన. ఓకే, ఒకసారి మా వ్యూవర్స్ అందరికి హాయ్ చెప్పు. హాయ్. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మరి పోలీస్ అంకుల్ వాళ్ళందరూ నువ్వు బాగా చేసావు అంటున్నారు. హ్యాపీ ఫీల్ అవుతున్నావా? హ్యాపీయా? ఫుల్లా? ప్రతి చిన్న పిల్లల్లో కూడా నిజంగా ఏదో అంటే ప్రతి ఒక్క మనిషిలో టాలెంట్ ఉంటుంది. ఈ పాప ఇక్కడ డాన్స్ చేస్తుంది. సార్, మీరు ఈ పాప డాన్స్ చూసారు కదా, ఎట్లా అనిపించింది మీకు? చాలా చాలా బాగా చేస్తుంది. ఇంత చిన్న ఏజ్ లో అంత చాలా టాలెంటెడ్గా ఉంది. అంటే ఆ ఏజ్ లో డాన్స్ చేయడం అనేది నేర్చుకోవాలి. చెప్పు సార్, థ్యాంక్ యూ చెప్పు. సార్ థ్యాంక్ యూ సార్. చాలా బాగా చేస్తున్నాడు, గుడ్ గర్ల్. ఓకే, అంటే చెప్పుకోవచ్చా సార్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఈ పాపని ఇక్కడ? ఓకే, చూడొచ్చు ఇక్కడ పాప వేసిన నృత్యానికి పోలీసులు సైతం ఆమెకు వచ్చి చాలా బాగా చేసిందని ఆ పాపను మెచ్చుకొని వెళ్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. పిల్లలు ఏది అవ్వాలనుకుంటే అది అవనివ్వాలి అని చెప్పేసి వాళ్ళు అనుకోవడం. నిజంగా కూడా ప్రతి ఒక్క మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది, అది పాపలో ఈ డాన్స్ ఉంది. నెక్స్ట్ రాబోయే జనరేషన్కి మేము పెద్ద డాన్సర్ కావాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. బాయ్.